పీపుల్కి ఎంటర్టైన్మెంట్ కావాలి. వాళ్ళు ఏం చేయరు, మొబైల్లో ఎంటర్టైన్మెంట్ చూసుకుంటారు. థియేటర్ క్రియేటివిటీ అలా అయిపోయింది సార్. చిన్న చిన్న రీల్స్ పెట్టి ఎంటర్టైన్ చేసేస్తున్నారు అందరూ. బట్ ఏమైందంటే దట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్. థియేటర్ ఎక్స్పీరియన్స్ కావడానికి బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గో. అది లేక దీంతో సరిపెట్టుకుంటారు. బట్ అది ఈవినింగ్ అంటే ఎందుకు మొబైల్కి వస్తారు? అంతే కదా. దట్ ఇస్ మెనోరా థియేటర్ ప్రివ్యూ థియేటర్స్లో చూస్తాం లేదా సినిమాలు? ఎంత ఉంటుంది ప్రివ్యూ? స్మాల్ థియేటర్స్ ఉంటాయి. వీఆర్ సీ వై కాంట్ వి డూ ఇట్? సంబడి హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. నో బిగ్ ఇన్వెస్ట్మెంట్. ఎంత బిగ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి. అంతా వందల కోట్లు, వేల కోట్లు. వాట్ ఈస్ ఆల్ దిస్? దేర్ ఈస్ నో డైనమిజం. మీరు సార్, మీరు నిజం చెప్పారని మళ్ళీ అడుగుతున్నాను. మీకు నిజంగా 93 ఉన్నాయా? ఎంత ఎనర్జీ, క్లారిటీ, కన్విక్షన్, ఇంకా ఐడియాస్, ఇంకా పాజిటివిటీ, అసలు స్పిరిట్ అన్నీ పుష్కలంగా సార్. మాకు ఇవాళ ఎంత ధన్యులం అవుతున్నాం అంటే ఒక్కోటి వింటూ. సో బట్ సార్, ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు సార్ మీది? ఇదా ఓ 10-12 సంవత్సరాలు అయింది అంతే. అంతేనా? అది నాకేమిటంటే ఇల్లు, నాకు పెళ్ళైన కొత్తలో నేను నా వైఫ్కి చెప్పేది ముఖ్యం అంటే ఇన్కమ్ వస్తుంది. ఆ రోజులు ఏదో మాకు 200-250 రూపాయలు జీతం. అదంటే ఏది వచ్చినా కూడా ఒక ఊరికి వెళ్ళాలా, ఒక పెళ్ళికి వెళ్ళాలా, ఏదో ఎవరికి కొనాలా, ఇంకేదో పోవాలా, ఇవ్వాలా, ఇవన్నీ ముందే మనకు తెలుస్తుంది. ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకోకుండా వచ్చేది ఒకటే సిక్నెస్, హెల్త్ ప్రాబ్లం. అది ముందు తెలియదు వస్తుందని. ఉన్నటువంటి జ్వరం వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాలి. సో అది ప్లాన్ లేకుండా వస్తుంది కనుక రాగానే ఒక 100 రూపాయలు వచ్చి 10 రూపాయలు తీసి హాస్పిటల్కి అక్కడ పెట్టేయాలి. దాన్ని ముట్టుకోకూడదు. ఓన్లీ ఫర్ హాస్పిటల్. వైద్య నిధి, అంతే. వైద్య నిధి అక్కడ పెట్టేయాలి. మిగతా అంతా నువ్వు ప్లాన్ చేస్తే చేసుకోవచ్చు. సో అది నాకు చెప్పాను ఫస్ట్. ఇది మాత్రం రెగ్యులర్గా ఉండాలి. యూ షుడ్ నెవర్ డూ ఎనీథింగ్ ల్యాక్ ఆఫ్ మనీ డ్యూరింగ్ సిక్నెస్. పెళ్ళికి పోతే వస్తుందో లేకపోతే లేదు, అంతే. సిక్నెస్ కెనాట్ గో. డాక్టర్కి వెళ్తాం, లేకపోతే లేదు, అది చేయలేం. సో ఇల్లు కట్టడం అంటూ వచ్చినప్పుడు నాకు ఎక్కడ కడతారంటే విజయ హాస్పిటల్ దగ్గర కడతాను అన్నారు. అలా వచ్చింది ఇక్కడే సార్, విజయ హాస్పిటల్. ఇక్కడ అంతే పక్కనే 5 నిమిషాలు. నాగిరెడ్డి గారు హాస్పిటల్ కట్టారు మాకు. అంతా మేము ఆస్థాన విద్వాంసులు. సో ఇక్కడ కడతాను. దుఃఖపాటి మధుసూదనరావు గారు అడిగారు, సరే ఆళ్వారు మంచి మంచి ప్లాట్స్ ఉన్నాయి అక్కడ, నేను విజయ హాస్పిటల్ దగ్గర కడతాను అనుకున్నాను. ఇదేమిటే శుభమాని ఇల్లు కడతామంటే విజయ హాస్పిటల్ మంచి ఉన్నాయి అన్నారు. సార్ మంచి అంటే ఏమిటి? ముందు ఒక చిన్న గార్డెన్ ఉంటుంది, వెళ్ళగానే చూసేవాళ్ళకి వచ్చేవాళ్ళకి. లోపలికి వెళ్ళిన తర్వాత మేము డ్రాయింగ్ రూమ్ కూర్చుంటాం, బెడ్రూమ్ ఉంటుంది. విజయ ఇక్కడ అయినా, వరపల్లి అయినా సరే, ఆళ్వార్పేట అయినా సరే, ఆఫ్రికా అయినా సరే, స్విట్జర్లాండ్ అయినా సరే, ఆ బెడ్రూమ్లో ఒక బెడ్ ఉంటుంది, కర్టన్స్ ఉంటాయి, ఒక టీవీ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, అంతే. ఎక్కడికి వెళ్ళినా ఇదంతా కూడా ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బెడ్రూము, అటాచ్డ్ బాత్రూము ఇది ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటుంది. ఈ బయట ఎవరికి? బయట నుంచి చూసేవాళ్ళకి. నేను ఎటువంటి ఇల్లు ఉన్నాను అని నలుగురికి తెలియడానికి నేను ఇంట్లో ఉండాలి. నాట్ ఫర్ మై సెల్ఫ్. నేను రాగానే ఇంట్లోకి వెళ్ళిపోతాను, నా బెడ్రూమ్కి వెళ్తాను, డ్రాయింగ్ రూమ్, డైనింగ్లోకి వెళ్తాను, తింటాను. ఐ డోంట్ నీడ్ ఏ బిగ్ ఎక్స్టీరియర్. ఆ రాగానే ఒక పెద్ద పోర్టికో అక్కడ రావాలా, ఇటు ఎవరికి? నలుగురు చూస్తే ఎలా ఉంటుంది అని అనేది నా మనసులో ఉన్నప్పుడు అవన్నీ వస్తాయి. నాకు అది లేదు. ఐ వాంట్ మై కంఫర్ట్. ఐ వాంట్ టు గో నియరెస్ట్ విజన్ 5 minutes. ఎమర్జెన్సీలో అర్ధరాత్రి ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి, విజయ హాస్పిటల్కి వెళ్ళాలి. అది నాకు ఇంపార్టెంట్. నాట్ దిస్ హౌ ఇట్లు ఉన్న దాంట్లో ఆ దాంట్లో మళ్ళీ కోతెత్తుందాం అని చెప్పా. అలా తేలిపాటి చూశాడు. వీడిని మార్చలేమనుకున్నాడు. తెలియదు ఆయన. ఇప్పుడైతే సార్ ఏం స్క్రిప్ట్ వర్క్ చేస్తారు సార్ ఇప్పుడు? నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యూజికల్ ఒకటి చెప్తాను. దాని అది వెరీ ఇంట్రెస్టింగ్. ఆపోజిట్ టోటలీ డిఫరెంట్. వన్ థింగ్ ఇట్ విల్ బి అబ్సల్యూట్లీ యాజ్ డిఫరెంట్ యాజ్ పుష్ప విమానం ఆర్ అంత డిఫరెంట్గానే ఉంటుంది. అంతేగాని చేసింది చేయడం అనేటువంటిది బోర్ నాకు. అంతే, మళ్ళీ చేయరు. ఎందుకంటే వర్క్ అనేటటువంటిది మెకానికల్గా అయినప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ వాటిలో వాళ్ళు అబ్బా సాటర్డే సండే ఎప్పుడు వస్తుందని ఉండేవాడు చాలామంది ఉన్నారు.
దే ఎర్న్ ల్యాక్స్. ఎప్పుడెప్పుడు ఒక హాలిడేకి వెళ్దామా ఫ్యామిలీతో ఉంటారు వాళ్ళు. నాకు అది లేదు. బికాస్ ఎవ్రీ మినిట్ ఐ వర్క్ ఈజ్ ఎంజాయ్మెంట్. సార్ సినిమా ఎంత అద్భుతమైన ఫిలాసఫీ ఇది. మీరు చెప్తున్నారు సార్, ఇంకొక వ్యక్తి ఇలాగే చెప్పేది, ఇఫ్ యూ ఫీల్ ద నీడ్ ఫర్ వెకేషన్ చేంజ్ యువర్ జాబ్ అంతే. అని చెప్పేది రామ్ గోపాల్ వర్మ గారు సార్. ఓకే ఓకే రైట్ రైట్. సో ఐ లైక్ నాకు మిగతా వాళ్ళకి వెకేషన్ ఐ డోంట్ నీడ్ వెకేషన్. హాయిగా అలా full of- వర్క్ కావాలా, ఐ డూ వర్క్, దట్ ఈస్ ప్లెజర్ ఎక్కడికన్నా. సో దట్ ఐ నీడ్, దట్ ఈస్ దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. మీ లైన్ ఆఫ్ థింకింగ్ లో ఎంతమంది ఉన్నారు సార్? మీ వారసులు అనొచ్చా అలా అనే? బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఒరిజినల్. ఓ వాళ్ళ అందరూ మై డాటర్స్, సెకండ్ డాటర్ షీ ఈజ్ వెరీ క్రియేటివ్. నాకు యాక్చువల్లీ నేను ఏదైతే స్పెషల్ ఎడ్యుకేటర్ ఆమె. షీ డస్ టీచ్ ఫర్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్. ఒక్కొక్కళ్ళు పొజిచి షీఈ్ అ ప్యాషన్. వాళ్ళకి బాగా రాదు, పట్టుకోవడానికి రాదు పెన్ను, కొందరికి మాట రాదు, వాళ్ళ గ్రాఫిక్స్ అంతా ఆన్లైన్. షీఈస్ ఫ్యాసినేటెడ్ బై ఇట్. ఎక్కడ ఉంటారు సార్ ఇప్పుడు? బసన్ నగర్ ఇక్కడే బెటర్. హర్ సన్ ఈజ్ అన్ ఆర్టిస్టిక్ బాయ్. అతను ఆవిడ ట్రైన్ చేసి పర్సనల్గా, సో షీ గెట్ ఇన్ టు దట్. అతను స్కూల్కి మెయిన్ స్కూల్లో పంపించి మెయిన్ స్కూల్లో చేసి అతను హీ వెంట్ టు ఎస్ఆర్ఎం కాలేజ్ బీఈ చేశాడు. బీఈ చేస్తాడు, ఈ గాట్ ఇన్ డిస్టింక్షన్. తర్వాత నార్థంబరియన్ యూనివర్సిటీ యూకే వాళ్ళు ఏవి ఇది లేకుండా రమ్మంటే ఈ వెంట్ టు యూడి ఎంఎస్ విత్ డిస్టింక్షన్. బాబా బాబా ఇది ఆర్టిస్టిక్. సో అలాగ వచ్చిన వాళ్ళందరూ చేశారు. మై ఫస్ట్ డాటర్ ఆల్సో షీ ఈస్ డూయింగ్ ఆల్ కంపెనీషన్స్. షీ హెస్ గాట్ హర్ ఓన్. హర్ డాటర్ ఇస్ ఇన్ యుఎస్. దే ఆర్ ఆల్ ఫ్యాషన్. ఈచ్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ అవకేషన్స్. దే లుక్ ఆఫ్టర్ మీ వెల్. మా ఫ్యామిలీ, మునిమన వాళ్ళు ఉన్నారా మా సార్? బ్రదర్ సన్ను, మా వైఫ్, మా మనవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దే ఆర్ విత్ మీ. వాళ్ళు నాతోనే ఉన్నారు అప్పటి నుంచి. సార్ మునిమన వాళ్ళు ఉన్నారా? మినిమం అంటే మనవాడి మనవాడి కొడుకో కూతురో లేకపోతే మనవరాలు కొడుకో కూతురో? మనవాడికి మనవరాలికి ఉంది. అంటే మా పూర్ణ ప్రజ్ఞ అని నాతో పనిచేసాడు. అతని కూతురికి చిల్డ్రన్ ఉన్నారు, 2 చిల్డ్రన్. నైస్ స్వీట్ చిల్డ్రన్. వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ సార్. అండ్ ఇంకా కంటిన్యూస్, దిస్ జర్నీ ఇస్ కంటిన్యూయింగ్ బ్యూటిఫుల్లీ. ఇంకా అసలు చాలామంది సంగీతం అలాగే ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీకి రావాలనుకుంటారు సార్. మీ మోస్ట్ ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్, అసలు ఇండస్ట్రీకి రావాలి, ఒక సినిమా తీయాలన్నా చేయాలన్నా ఏం చెప్తారు సార్? ద గోల్డెన్ రూల్. ద గోల్డెన్ రూల్ ఈస్ దట్ దెర్ ఇస్ నో గోల్డెన్ రూల్. బాబా బాబా. ఓకే, ఇదేమిటంటే చాలామంది ఫిలిం మేకర్స్ ముఖ్యంగా వాళ్ళు సినిమాలు చేయాలనుకుంటారు, కథలు చేయాలి. నీకు కథలు ఎక్కడికి వస్తాయి? బెస్ట్ సోర్స్ ఆఫ్ స్టోరీస్ ఆర్ లైఫ్. లైఫ్ని మించిన ఇది సోర్స్ లేదు. మీ ఇంట్లోనే ఉంటుంది డ్రామా, ఎదురింట్లో ఉంటుంది, వీధిలో ఉంటుంది, ఎక్కడికి అక్కడ. అది అబ్జర్వ్ చేస్తూ ఇందులోంచి డ్రామా ఉంటే అది బెస్ట్. కానీ అందరికీ ఆ కెపాసిటీ ఉండదు. కానీ కొందరు కెపాసిటీ ఉన్నవాడు పుస్తకాల్లో రాస్తారు. ఒక నావల్స్ గాను ఒక కథగాను రాస్తారు. వాళ్ళ లిటరేచర్ కనుక చదివితే అప్పుడు ఇమాజినేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక అతను రాస్తాడు, ఒక ఆమె అలాగా బ్యాగ్తో పట్టుకుని అలా నడుస్తూ వస్తుంది, ఒక చెట్టు ఉంది, ఒక పెంకుటిల్లు ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, సో పక్కన ఒక బావి ఉంది అని రాస్తాడు. మీరు ఇమాజిన్ చేసుకునే ఇల్లు వేరు, నేను ఇమాజిన్ చేసుకునే ఇల్లు వేరు. ఇంకోళ్ళు 100 మంది 100 రకాలుగా ఇలా చేసుకుంటారు, 100 మంది 100 రకాలుగా దాన్ని పోర్ట్రేట్ చేస్తారు. ఇవి రెండు కాకుండా జీవితము లిటరేచర్ కాకుండా ఒక సినిమాను చూసి కాపీ కొట్టామనుకోండి, ఒకే వీధి వస్తుంది, ఒకే చెట్టు వస్తుంది. ఈ భావదారిద్ర్యం అనేది దీనివల్ల వచ్చింది. లైఫ్ను అబ్జర్వ్ చేయకుండా, లిటరేచర్ చదవకుండా ఉండిన వాళ్ళు సినిమాలు చూసి ఆ సినిమాలను కాపీ కొట్టి ఆ షార్ట్లు చూసి అవి చేస్తున్నారే, అంతే వాళ్ళకి తెలిసింది. ఆ షార్ట్ని ఇమిడియేట్ చేయగలరు, అంతకంటే ఎగరలేరు. ఒక కోడి ఎంత ఎగరగలరో అంతే ఎగురుతుంది, గద్దలాగా ఎగరలేరు వాళ్ళు. అది ఎగరాలంటే దానికి ఒక లిటరేచరు, లైఫ్, అబ్జర్వేషను, అనాలిసిస్ వస్తుంది, అన్నీ వస్తుంది. ఇఫ్ యు ఆర్
కేపబుల్ ఆఫ్ దట్. లిటరేచర్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే అందరూ జీవితాన్ని చేసి అది పట్టలేరు, కానీ ఎవరో పట్టిని వాళ్ళకి రిజర్వ్ చేస్తారే, వాళ్ళు అలా చేస్తారు. మహానుభావులు పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు, వాళ్ళు అది చేయాలి. చాలా గోల్డెన్ రూల్ ఒకటి, ఇదొకటి చాలా యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ ఫిల్మ్ మేకర్స్. చదవాలి, పరిధి పెంచుకోవాలి. అవును. సార్ మీరు మోస్ట్ ఇంకా అంటే అన్నిట్లో ఒరిజినాలిటీ అండ్ ఫస్ట్ చేసింది మీరే విప్లవాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఒక విదేశీ అమ్మాయి తెలుగు పాట పాడితే తెలుగు నేర్చుకొని అక్కడ అలాంటి ప్రయోగాలు మొదలుకొని ఎవ్రీథింగ్ సంథింగ్ న్యూ. ఒక మరుగుజ్జును చూపిస్తే ఎలాగా ఆ మరుగుజ్జు ఏ విధంగా ప్రయోగించవచ్చు అని చెప్పి కన్విన్స్ చేయొచ్చు ఒక మెయిన్ క్యారెక్టర్లో. టైం మెషిన్ ఒకటి, డైలాగ్ లేని సినిమా ఒకటి, ఇంకా చెప్పుకుంటూ పోతే సార్ ఒకటి కాదు, ఫోక్లోర్ అండ్ ఇంకా అన్ని బాణీలు అన్ని జానర్స్ మీవే కదా సార్. సో వీల్ వెయిట్ ఫర్ యువర్ మ్యూజికల్ ఆల్సో. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఇట్ విల్ దేర్. ఇట్ ఇస్ వెరీ వెల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్. ఇట్ విల్ బి, నో డౌట్ అబౌట్. మీరే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం, సంగీతం కూడా మీరే చేయాలి సార్. అది చూద్దాం, చేయాలని అది చూద్దాం. కరెక్ట్. మీరు చేస్తే ఇంకా అదే మీద లైఫ్ ఉంటుంది. ఇది కరెక్ట్. మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని ఇలా పలకరించవచ్చు. ఎనీ టైం మళ్ళా డిన్నర్ అయ్యి మళ్ళీ కూర్చుందామన్నా కూర్చుంటాం. ఇంకా ధన్యలో అయిపోయారు సార్ ఇవాళ. సో మచ్ టు టాక్. ఇలా పోతూ ఉంటుంది, నెవర్ ఎండింగ్ గా పోతుంది. యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ యువర్ ఎనర్జీ సార్. ఏం తింటారు సార్ డిన్నర్ అంటే? లంచ్ రెగ్యులర్ గా మార్నింగ్ టిఫిన్ పాప అమ్మ కూడా చేస్తుంది, ఇడ్లీ దోశ ఇటువంటివి చేస్తుంటే. వెజిటేరియన్ పత్యాలు గిత్యాలు ఏం లేవు, అవేవి లేదు. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మధ్య 11 గంటల మధ్య అక్కడికి చిన్న వెజిటబుల్ సూప్, కాఫీ, అంత అవేవి లేవు. మీరు చాలా డయాబెటిక్ ఉంది, షుగర్ ఉంది అని చెప్పారు, కానీ గంటకు షుగర్ చూసుకొని అయ్యో షుగర్ ఉందే లేదు. చదువుకున్నవాడు డయాబెటిస్ ఎక్కడ చూడడు, షుగర్ తీసుకుంటే ఏమి కావాలో మాత్రలు ఇవ్వాలా అనేవాడు ఒకడు ఉన్నాడు, చదువుకున్నవాడు తెలిసినవాడు. షుగర్ తీసుకుని ఇస్తాను, అతను చూస్తాడు, ఈ మాత్రలు తీసుకుంటాడు, అతను నమ్మాలి. అతను నమ్మి ఆ మాత్రలు చూసుకొని మర్చిపోవాలి. ఇక మన పార్టీ ఉండాలి. అంతేగాని అతను చెప్పిన తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడిని కలిపి ఈ డాక్టర్ చెప్పాడు, ఈ డాక్టర్ అని 10 సార్లు షుగర్ చూసుకొని ఇట్లా ఉందని ఇట్లా ఉందని చెప్పి వాడిని అడిగి వీడిని అడిగి అయ్యయ్యో నాకు షుగర్ ఉందని వాట్సాల్ దిస్. జీవితకాలం అంతా నాకు షుగర్ ఉందే అనుకుంటుంటే అంతే అంతే కదా సార్. దట్స్ నాట్ లైఫ్. ఉంటుంది అది ఒక పక్కన. సార్ చాలా అద్భుతం సార్ అసలు మీరు చెప్పినట్టు. అంతే. సార్ ఇవన్నీ మీ పుస్తకాలే కదా. ఈ బల్ల మీకు పింగళి గారు ఇచ్చారు. పింగళి నాగేంద్ర గారు పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్. పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ పునారు ఇచ్చారు. దీంతో పాటు 4 కుర్చీలా? 4 కుర్చీలు వాటికి ఏదో ఇక్కడ ఉన్నాయి. ఇది నా వైఫ్ శ్రీ కళ్యాణి అని ఆటోబయోగ్రఫీ రాసింది, దీని మీదే కూర్చొని కంప్లీట్ రాసింది శ్రీ కళ్యాణి. మీరు బ్లెస్డ్ టు బీ హియర్ టుడే సార్. నిజంగా ఇది డిజైన్ అంటా నేను. రాగలగడం, మీరు ఇంత టైం కేటాయించడం సార్.